ఎంపీపీఎస్ వర్షకొండ. నేను కొత్తగా జూన్ 19న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ప్రమోషన్ మీద రావడం జరిగింది. ఈ పాఠశాలకు రాగానే కేవలం 23 మంది పిల్లలతోనే ఉన్నారు. తర్వాత ఇక సాధక బాధకాలు అన్నీ కొంచెం పిల్లల్ని సవరించేసరికి ఇప్పుడు 56 అయింది. నాకు తోడుగా రమేష్ సార్ రావడం జరిగింది. రమేష్ సార్ ద్వారా పిల్లల్లో నూతనంగా అబాకస్ ద్వారా కూడా మ్యాథ్స్ బోధించడం జరిగింది. మేము గర్వంగా చెప్తున్నాం, నెక్స్ట్ రాబో 2 సంవత్సరాల్లో మా పాఠశాల నుంచి నవోదయ సీట్ తప్పకుండా వస్తుంది. రైట్. ఆ 23 మంది ఉన్న పిల్లల్ని వాళ్ళని క్రమశిక్షణ సిస్టమేటిక్గా చేయడం వల్ల, అలాగే పేరెంట్స్లో కూడా ఒక ఇంటింటికి తిరిగి కొంత ప్రభుత్వ పాఠశాలపై ఒక అభిప్రాయాన్ని కలగజేసి మా సంఖ్యను పెంచుకోవడం జరిగింది. తద్వారా మా పిల్లలకు చెప్పే విధానంలో కూడా మార్పు చేయడం జరిగింది. పిల్లలకు కరెక్ట్ విద్యాబోధనలు, నైతిక విలువలు ఇవి చెప్పడంతో పిల్లలు క్రమశిక్షణ కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా 2009-10 10th బ్యాచ్ పిల్లలు ఈసారి వినాయకుడిని పెట్టుకున్నందున ఆ డబ్బులు మాకివ్వడం కోసం ఒక ప్రింటర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ అందరి యొక్క ప్రజల సహకారంతో, ఈ గ్రామ పెద్దల సహకారంతో మేము మా పాఠశాలను అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మా యొక్క రోజువారీ కార్యక్రమాలు, పాఠశాలలో ఏం జరుగుతున్నాయో అవి ఓపెన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలోని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మా పిల్లల యొక్క కార్యక్రమాలు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మా పాఠశాల అభివృద్ధి కొరకు మా వంతుగా మేము పాటుపడుతున్నాం. ఈ గ్రామ పెద్దల సహకారంతో వీవీలను కూడా తీసుకొని పిల్లలకు నూతన విద్య బోధించడంలో కూడా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.